హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ తేజస్విని. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బనారసం అయితే చాలా అంటే చాలా బాగున్నా. మీరు కూడా బాగున్నారు నేను మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. సో ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ ఏంటంటే లచ్చక్క టీవీ వాళ్ళు ఫ్రెండ్స్, వాళ్ళ మీద నువ్వెందుకు తల్లి ఏడుతున్నావంటే, ఎందుకంటే వాళ్ళ సబ్స్క్రైబర్ ఫ్రెండ్ నేను. సో అప్పుడు కాదు, వాళ్ళ వంటల ఛానల్ మొదలు పెట్టప్పటి నుంచి నేను వాళ్ళ ఛానల్ని అయితే ఫాలో అవుతున్నాను. బట్ ఏ రోజు కూడా వాళ్ళ ఛానల్కి కామెంట్ అది పెట్టడం కానీ లైక్ కొట్టడం కానీ నేనైతే చేయలేదు. వీళ్ళు అంటే ఈ మహానుభావునికి పెళ్ళి కాకముందప్పుడు బాగానే వీడియోస్ అయితే వస్తూ ఉండే. సో ఆ వీడియోస్ మంచి అంటే వంటలు అవి చేస్తుంది. నేనైతే ఎక్కువ వాళ్ళ ఛానల్లో వంటలు అయితే బాగా ఫాలో అయ్యాను. ఈ వంటలు ఫాలో అయినప్పుడు కొన్ని ఫ్లాప్ అయ్యాయి, కొన్ని అంటే సక్సెస్ అవుతాయి అనుకోండి. అది వేరే విషయం. ఎందుకంటే ఆయన ఒకలా చేస్తే మనం కూడా కొన్ని కొన్ని ఇంగ్రీడియంట్ యాడ్ చేసి ఉన్నవి లేని ఉంటే చేస్తాం, లేకపోతే లేవు అట్లా చేస్తాం. సో ఓకే, ఇది పక్కన పెడితే ఈ మహానుభావానికి పెళ్ళైన తర్వాత ఈయన మొత్తం ఛానలే మారిపోయిందనమాట. అది ఏంటంటే, ఒకసారి ఆ నల్లపిల్లని పెళ్లి చేసుకున్నప్పుడు ఆ నల్లపిల్లి ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది అంటాడు. ఒకసారి అర్ధరాత్రి మా ఇంటికి దొంగలు వచ్చి డోర్ కొట్టారు, మమ్మల్ని చంపడానికి వస్తున్నారు అంటారు. ఒకసారి మా ఛానల్ని దొంగతనం చేశారంటారు. ఒకసారి మా చిన్నన్న ఇంట్లో నుంచి పారిపోయాడంట, అదే వెళ్ళిపోయాడని చెప్తారు. ఇంకొకసారి మా చిన్నన్నకు పెళ్ళి కుదిరింది, మా వదినతో మాట్లాడుతున్నాడు, ముచ్చట్లు పెట్టుకుంటున్నాడు, మా వదిన బంగారం కొన్నాం ఎంగేజ్మెంట్కి, మా వదిన వచ్చింది అంటారు. ఇంకొకసారి పెళ్ళి క్యాన్సిల్ అయింది అంటాడు. ఓరిని అమ్మ జీవితం. ఈ అబద్ధాలని పక్కన పెడితే, సో మొన్న ట్విన్స్ పుట్టారు. మొన్న ఏంటి, చాలా చాలా ఇయర్స్ అయింది, ఒక 2 ఇయర్స్ 3 ఇయర్స్ అయిందిలేండి వాళ్ళకి ట్విన్స్ పుట్టి. ఆ ట్విన్స్ పుట్టిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ట్విన్స్, ఇప్పుడు మళ్ళీ లతా మేడం గారు డెలివరీ అయింది కదా, ఈ కర్ర బొగ్గు. ఈ డెలివరీ అయిన తర్వాత మళ్ళీ ట్విన్స్ అన్నారు. ట్విన్స్ అయినప్పుడు ఒక పాపను చూపించారు, ఇంకొక పాపను అయితే చూపించలేదు. ఇంకొక పాప ఏదయ్యా అంటే పై పెదవు లేదు ఆ పిల్లకి అని చెప్తున్నాడు. ఇప్పుడు స్కాన్ చేసి అంటే 3 మంత్స్ నుంచి కంపల్సరీ స్కాన్ అయితే చేస్తారు. సో బేబీ ఎలా ఉంది అనేది అయితే డాక్టర్స్ చెప్పేశారు కాబట్టి, సో బేబీ మంచిగా ఉంటే సో అలాగా బేబీ గ్రోత్ బాగుంది సో ఓకే అంటారు. లేకపోతే బేబీ బాగాలేదంటే, ఎందుకంటే మళ్ళీ క్యారీ చేయడానికి రిస్క్ అని డాక్టర్సే చెప్తారు. బేబీ గ్రోత్ బాగాలేదు, బేబీకి ఇలా హ్యాండిక్యాప్టెడ్గా ఉంది, సో అబార్షన్ చేయించుకోండి. బేబీ బాగాలేకుంటూ చెప్తారు, సో తప్పుగా అనుకోకండి. బేబీ గ్రోత్ కానీ సో బేబీ అవయవాలు కానీ బాగాలేకుంటే డాక్టర్సు అబార్షన్ చేయించుకోండి అని చెప్తారు. లేకపోతే బేబీ బాగుంది ఓకే అని అయితే క్యారీ చేయండి అని అయితే చెప్తారు. సో ఇన్నాళ్ళు ఊరికే ఉండి ఈ దొంగ పాడుకో ఇప్పుడు వచ్చేసి డెలివరీ అయిన తర్వాత ఈ అటొక పాపను ఇటొక పాపను పెట్టి ఒక వీడియో చేశాడు. మా పాపకి పై పెదవి లేదు, చాలా ఇదిగా ఉంది, మాకు చాలా బాధేస్తుంది అన్నాడు. తీరా చూస్తే ఇంటికి ఒక పాపతోనే వచ్చారు. ఒక పాపతో ఎలా వస్తారు ఫ్రెండ్స్? అది ఈ పాపే పుట్టినట్టు ఇంకో పాప కూడా పుట్టి ఉంటుంది కదా, మరి ఆ పాపని హాస్పిటల్లో వదిలేవచ్చావా? సరే, ఒకవేళ ఆ పాపకి పై పెదవి లేదు అనుకుందాం, మరి ఆ పాపను చూపిస్తే సో చూడాలనే ఆతృత అంటే మాలాంటి ఎర్రపుష్పాలకి, ఎందుకంటే ఫస్ట్ నుంచి ఛానల్ని ఫాలో అయ్యి ఆతృతగా చూస్తూ ఉంటాం కదా, ఎర్రి గొర్రెల లెక్క చూస్తున్న వాళ్ళకి మీ పాపని మీరు చూపించాలి కదా. సో చూసి అయ్యో పాపం ఆ పాప అలా ఉందా అని అయితే అనుకుంటాం. ఆ పాప గురించి ముందుగానే ఆ పాప గురించి ఎవ్వరు అనకండి అని అయితే ఒక వీడియో అయితే పెడతాడు. వాళ్ళ ఆమె డెలివరీ అయినప్పటి నుంచి ఒక బేబీని చూపించి ఇంకో బేబీని ఎప్పుడైతే చూపించకుండా ఈయన డ్రాప్ చేశాడో అప్పటి నుంచి చాలా కామెంట్స్ అవే వస్తున్నాయి వాళ్ళకు. ఇంకొక బేబీ చూపించండి, ఇంకొక బేబీ చూపించండి, ఇంకొక పాప ఎక్కడుంది మీరు అన్నీ చెప్తున్నారు కానీ ఇంకొక పాప గురించి చెప్పలేదు అని. కానీ ఈరోజు ఆయన ఒక టాపిక్ వీడియో అయితే పెట్టాడు అనమాట. సెన్సేషనల్ న్యూస్ అన్నమాట. అది ఎట్ట పెట్టాడో తెలుసా? మా అమ్మ నన్ను ఆమె ఆ నల్లబొగ్గు యాక్టింగ్ ఏంటంటే, మా అమ్మ నన్ను కొని వదిలేసి వెళ్ళిపోయింది, మా నాన్నేమో నన్ను పట్టించుకోలేదు, అసలు నేను నీ బిడ్డనైనా అని పెట్టింది. ఆయనేమో మా వదిన వాళ్ళు అదేదో పేరు చెప్పింది, సో వాళ్ళు వస్తారని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు, అయినా వచ్చేసారు అని ఒక వీడియో పెట్టి 24 గంటలు ఏడుపు కొట్టు మొహాలు తప్పితే ఏది పెట్టదో. ఆ కుట్టులు దూరంగా వేశారు. సి సెక్షన్ అయింది కదా, కాళ్ళు మడుచుకోకూడదు,
అరే దొంగ పడుకో లంగ పడుకో. ఒక మదర్ అయిన తర్వాత పెయిన్ సీసెక్షన్ అని చెప్పి నీ బెల్లానికి ఒకటే కాదు అయ్యా, నీ పెళ్ళానికి ఒకటే కాదు సీసెక్షన్ అయ్యేది. అందరికీ సీసెక్షన్లు అయితే అందరూ కాళ్ళు మడుచుకొని బేబీకి ఫీడింగ్ అనేది అయితే ఇస్తారు. అలా కూర్చోకూడదు, ఇలా కూర్చోకూడదు. నువ్వే ఆడపిల్ల పుట్టినట్టు, నువ్వే కన్నట్టు, ఈ ప్రపంచంలో ఎవరు ఏ బిడ్డకు జన్మని ఇవ్వనట్టు వీడియోలు తీసి పెడతావు అయ్యా. ఇన్ని రోజులు కానీ ఎందుకు రియాక్ట్ కాలేదు, ఈ రోజు ఎందుకు రియాక్ట్ అయింది తెలుసా? నాకైతే పిచ్చెక్కిందనమాట నీ వీడియోలు చూసి చూసి. మరి ఆ చిన్నన్న ఆ బరానా ఈ కెమెరా వెనక దాగుంటాడు అనమాట. కెమెరా ముందుకు వస్తే అందరూ కొరుకు తింటాడు అన్నట్టు కెమెరా వెనక దాగి అట్ట ఏడ్సకు, ఎందుకు కొడతావు, అట్ట ఏడ్సకు అంటాడు. అట్ట కాదు, వీళ్ళు మమ్మల్ని ఏడిపిస్తున్నారు చిన్నన్న. బాలింతని ఏడిపించడం మీకు న్యాయమేనా? బాలింతని ఎవ్వరు ఏడిపిలే, మీరే ఏడిసి వస్తున్నారు. ఫేక్ వీడియో చేయడం ఎందుకు? ఆ వీడియోని కప్పుపుచ్చుకోవడానికి ఇంకొక 4 వీడియో చేయడం ఎందుకు? సో అవి ఫేక్ అని ఇంకొకరు మిమ్మల్ని ట్రోల్ చేసి మాట్లాడతారు. అది తప్పు ఎవరిది? మీది. మీరు మళ్ళీ ఎవరి మీద పడతారు? ఇంకొకరి మీద. మీరు ఎందుకు ఆ ఫేక్ వీడియోలు చేస్తున్నారు? వ్యూస్ కోసం. ఒక ఛానల్లో ఆల్రెడీ ఈ మహానుభావునికి 2 ఛానళ్ళు ఉన్నాయి. సో ఇంకా కర్రెబొగ్గని తీసుకొచ్చింది ఆ నల్లపిల్ల తీసుకొచ్చినప్పటి నుంచి నల్లపిల్ల అని ఒక యూట్యూబ్ ఛానల్ అయితే పెట్టారు. వీళ్ళ మొత్తం సంసారం ఈ యూట్యూబ్లోనే తగలబడింది. దీని అమ్మ జీవితం. నాకైతే ఫుల్ ఈరోజు పిచ్చెక్కిందనమాట. అట్ట ఏడ్సాకు అని ఆ చిన్న బరాన చెప్పితే మమ్మల్ని ఏడిపిస్తున్నాడు అని ఈ మహానుభావుడు ఏడ్చడం, ఏమి ఎరగనట్టు ఆ పిల్ల ఇలా చూడడం. ఓరే జీవితం. అబద్ధాలు చెప్పి వీడియోలు చేసుకొని కూడా బతికేస్తున్నారు ఆ ఫ్యామిలీలు. ఒక్క ఫ్యామిలీకి 3 ఛానళ్ళు. ఒరయ్యా, నేను ఒక్క ఛానల్లో వీడియోస్ పెట్టలేక చచ్చిపోతున్నా. ఎడిటింగ్ చేసుకొని వీడియోస్ తీసి పిల్లలు క్యారీ చేసుకొని పిల్లల్ని క్యారీ చేసుకొని నేను వీడియోస్ తీసుకొని అవన్నీ ఎడిటింగ్ చేసుకొని పెట్టుకోలేక నేనైతే నానా హింసలు పడుతున్నావు. అది ఒక్క ఛానల్. వీళ్ళు పిల్లల్ని చూసుకుంటూ మళ్ళీ డజన్ల పిల్లలు కనుక్కుంటూ 24 గంటలు మమ్మల్ని చూడడానికి వాళ్ళు రాలే వీళ్ళు రాలే అంటే క్యారీ చేసుకునేది మనం కాబట్టి మన బేబీస్ని మనం చూసుకోవాలి. లవ్ మ్యారేజ్ అన్నారుగా, అప్పుడు తెలియదా ఎవరు వస్తారు ఎవరు లేరు అనేసి? లతకు తల్లి లేదు అని అన్నావు కదా, తల్లి లేకున్నప్పుడు ఇంక ఎవరు వస్తారు? లతకు తల్లి ఉంటేనే ఆ తల్లి నా బిడ్డ అనేది అయితే వస్తుంది. తల్లి లేకున్నప్పుడు నువ్వు ఇంకెవరు వస్తారని ఆలోచిస్తున్నావు? నాకు అర్థం కాలేదు. ఒక్కరికొకరు నటులండి బాబు. నటించమంటే వీళ్ళు మొఖాల మండ జీవించి వస్తున్నారు ఇక్కడ. ఎందుకు జీవిస్తున్నారు? పైసలు. యూట్యూబ్లో పైసలు. ఈ ఎర్రి పుష్పాలు నాలాంటి వాళ్ళు ఉంటారు కదా, వ్యూస్ చూసేవాళ్ళు, వీడియోస్ చూసేవాళ్ళు. సో నేను ఈ పెద్ద ఎర్రి పుష్పాన్ని అనమాట. ఎందుకంటే దగ్గర ఒక 5 years నుంచి ఇలా ఛానల్ని అయితే చూసి వస్తున్నా. ఈరోజు నాకు మెంటల్ ఎక్కింది. ఎందుకు మెంటల్ ఎక్కి అంటే వీళ్ళు వీడియోస్ ఓకే వీళ్ళు పెట్టుకుంటున్నారు ఏదో అని నేనైతే వదిలేసేదాన్ని. మాటకు ముందు వాళ్ళు వస్తారని నేను అనుకోలేదు, వాళ్ళు వచ్చారు. ఇది మా తప్ప. ఎందో వాళ్ళు కొంచెం వచ్చి మాకు హెల్ప్ చేశారు. ఎందుకయ్యా నటన? 24 గంటలు ఎడుతావు. నీ సంసారం మొత్తం యూట్యూబ్లో పెట్టి ఏ ముద్దలిస్తాననుకుంటున్నావయ్యా దేవురా? చెప్పు. ఇకనైనా వీడియోస్ చేసుకుంటున్నావు సరే, ఏదన్నా ఉంటే నిజం చెప్పిస్తావు. అబద్ధం ఎందుకు చెప్పి వ్యూస్ని పెంచుకోవాలని అబద్ధాల జీవితం ఎందుకు? మొత్తం నీ లైఫ్ మొత్తం అబద్ధాలతోనే సాగిపోయేటట్టుంది. ఆ కర్రెబొగ్గు రాకముందు బాగానే చేస్తున్నావు, ఈ కర్రెబొగ్గు వచ్చినాక నీ వీడియోలు గాల్లో కలిసిపోయినాయి. సో ఎందుకంటే నాకు ఈ రోజు నుంచి మీ ఛానల్ని చూడబుద్ధి కాలేదన్నమాట. మీ వీడియోస్ ఇప్పుడు వీడియోస్ వస్తున్నాయి కదా, సో ఆ వీడియోస్ని నువ్వు మంచిగా చేస్తే బాగానే ఉంటుంది. లేకపోయింది అనుకో, నీ వీడియోస్కి నేను కౌంటర్ ఇచ్చుకుంటా, నీ వీడియోస్కి నేను వీడియో చేస్తా. అర్థమవుతుందా? మూసుకొని మంచిగా చేస్తావు. ఎద్దవు ఏడుపు కొట్టు మొహాలు వేసుకొని 24 గంటలు ఏడుస్తారు. ఒకరికొకరు జీవిస్తేస్తారు అట్లే ఎదవ మొఖాలు.